హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఈ తేదీ నుంచి స్కూళ్ళకు ఒంటిపూట బడులు ప్రకటించారండి. ఎప్పటి నుంచి ప్రారంభించబోతున్నారు, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో పోయిన సంవత్సరం 2024లో కూడా ఒంటిపూట బడులు అనేవి ముందుగా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే చాలా ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల పిల్లలు ఇబ్బంది పడతారని సో వారికి ముందుగానే ఈ యొక్క ఒంటిపూట బడులు ప్రారంభించారు. సాధారణంగా ప్రభుత్వం 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నప్పుడు ఈ యొక్క ఒంటిపూట బడులు అనేవి మధ్యాహ్నానికి మార్చి మధ్యాహ్నం నుంచి పెట్టేవాళ్ళు. అయితే ఈసారి ఈ ఫిబ్రవరి నెలలో కూడా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది కనుక విద్యార్థులు ఇబ్బంది పడకుండా మధ్యాహ్నం భోజనం కూడా పెట్టి పంపించే రీతిగా ప్రభుత్వం సూచనలు చేయాలని తల్లిదండ్రులు ఆలోచన చేయడం జరిగింది. సో మార్చి 15 నుంచి మనకు ఈ యొక్క ఒంటిపూట బడులు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ప్రస్తుతానికి ఈ ఫిబ్రవరి నెలలో 25, 26 తేదీల్లోనే ఎక్కువ ఎండలు వచ్చే అవకాశం ఉంది. ఇంకా 28వ తేదీ నాటికి ఎక్కువ ఎండలు పెరిగే అవకాశం ఉంది. సో స్కూల్లో ఉన్న విద్యార్థులకు ఈ ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల వడదెబ్బ తగలడం, నీరసాలు రావడం, కళ్ళు తిరిగి పడిపోవడం ఇట్లాంటివి ఉంటాయి గనక, అంటే బయటికి పనిచేసి ఉపాధి హామీ పథకంకి వెళ్ళే వాళ్ళకి మజ్జిగ లాంటివి ఇస్తున్నారు. ఈ యొక్క విద్యార్థులకు ఓన్లీ మధ్యాహ్నం భోజనం, ఉదయం రాగిజావ లాంటివి ఇస్తున్నారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఒంటిపూట బడులను త్వరగా ప్రకటించాలని అటు స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఎస్ఎఫ్ఐ, అలాగే ఏబీవీపీ అఖిల భారత విద్యార్థి సంఘం ఏదైతే ఉందో వాళ్ళు కూడా డిమాండ్ చేయడం జరిగింది. సో ఒకవేళ ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ అని పెట్టుకోకుండా ప్రభుత్వం యొక్క ఒంటిపూట బడులను ప్రారంభించారంటే మార్చి 15 నుంచి మ్యాక్సిమం ప్రారంభించే అవకాశం ఉంది. దీని మీద ఇంకా గవర్నమెంటు అఫీషియల్గా జీవో విడుదల చేయాలి. ఈ యొక్క ఈఓ ఆఫీసులకు రావాలి. అప్పుడు సర్క్యులర్ అనేది జిల్లా కలెక్టర్ల ద్వారా స్కూల్స్కి, ప్రిన్సిపల్స్కి, ప్రైవేట్ స్కూల్లోకి, అలాగే ప్రభుత్వ స్కూల్స్కి రావడం జరుగుతుంది. సో త్వరలోనే ఆర్డర్ వస్తుంది. ఎప్పుడు ఆర్డర్ కాపీ వస్తుందో ఆ కాపీని బట్టి ఏ స్కూల్స్కి ఏ టైమింగ్స్ మార్చారు, ఎగ్జామ్స్ ఉన్న సెంటర్స్లో స్కూల్స్ ఏ టైమింగ్స్లో ఉంటాయి, ఎగ్జామ్స్ లేని సెంటర్స్లో స్కూల్స్ ఏ టైమింగ్స్లో ఉంటాయనేది నేను మళ్ళీ వీడియో చేసి చెప్తాను. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.